అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకి భారీ శుభవార్త అండి. జీతం భారీగా పెంపు, కొత్త జీతాల లిస్టు, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త. 36,000 వరకు జీతం అయితే పెరుగుతుంది. సో పండుగ సీజన్ తర్వాత అందరూ తిరిగి విధుల్లో చేరారు. ఇంతలో శుభవార్త. డిఏ 12% పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 12% డిఏ పెంపుకు అవకాశం అయితే ఉంది. ఈ ప్రకటన 36,000కు అయితే జీతం పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ ప్రకటన ద్వారా 36,000 జీతం అయితే పెరుగుతుంది. సో ఇది అసంఖ్యాక ప్రభుత్వ ఉద్యోగులు ముఖాల్లో అయితే చిరునవ్వు నింపింది. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం 12% గ్రాట్యుటీ అలవెన్స్ డిఏ పెంపునిచ్చింది. పండుగ సీజన్ ప్రారంభం కాకముందే కేంద్ర ప్రభుత్వం విరాళాలను పెంచుతున్నట్టు ప్రకటించింది. 7వ వేతన సంఘం కింద జీతం తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం 3% డిఏ పెంచింది. 5వ మరియు 6వ పే బ్యాండ్ కింద వేతనాలు పొందుతున్నటువంటి ఉద్యోగులకు కూడా శుభవార్త అందించబడింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసి 5వ పే ప్యానెల్ కింద వేతనాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ అనేది 12% పెంచుతున్నట్టు పేర్కొంది. ఫలితంగా వారు ఇప్పుడు 445% చొప్పున డిఏ పొందుతారు. ఈ కొత్త రేటు ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. అలాగే 6వ పే ప్యానెల్ కింద వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగుల డిఏలను కూడా ప్రభుత్వం అయితే పెంచింది. ఇప్పటివరకు వారికి 239% బహుమతులుగా అయితే లభిస్తున్నాయి. అయితే ఇప్పుడు దానిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిని 7% పెంచండి మరియు ఆ సంఖ్య 246%కి పెంచబడింది. సో ఈ పెంచిన డిఏ అనేది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని అయితే ప్రకటించారు. ఇది ఇలా ఉండగా కానుక పెంపు ప్రకటన వెలువడగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరిగాయో అనే లెక్కలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనము 43,000 కాగా అతనికి 239% చొప్పున డిఏ లభిస్తే మొత్తము సో రూ. 1,02,770 అవుతుంది. సో అదే 246% డిఏ ప్రకారము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ జీతం అనేది రూ. 1,05,780 వరకు ఉంటుందని లెక్కలు చెప్తున్నాయి. అంటే ఈసారి నెలకు దాదాపుగా రూ. 3,000 అదనంగా అందుతుందని, దాని ప్రకారంగా అతనికి ఏడాది దాదాపుగా 36,000 వరకు అదనంగా లభిస్తుందని అయితే చెప్పవచ్చు.